నేను మీ హాషుని ఫ్రెండ్స్ ముందుగా వచ్చి చూడండి మన దగ్గర క్లాసిక్ రాయల్ 350 వచ్చింది హంటర్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ బైక్ 350 వచ్చింది. సో ఈ బండికి వచ్చేసి మా బండి అయితే రన్నింగ్లో ఆగిపోయింది ఫ్రెండ్స్. బండి అయితే స్టార్ట్ కావట్లేదు. ఎందుకు స్టార్ట్ కావట్లేదు అంటే ఫీజు పెట్టంగానే ఫీజు ఎగిరిపోతుంది. నాకైతే గంటతోటి సతాయించింది. సో ఎలా అనేది ఫీజు పెడుతుంటే మనకి ఫీజు కొన్నిసార్లు తొందరగా మనకు కనబడుతుంది ఎక్కడైనా షార్ట్ అయింది అనేది. నేను బండి అయితే మొత్తం కూడా తీసాను, చూసుకొని కూడా తీసినా నాకు షార్ట్ అనేది కనుక్కోడానికి చాలా టైం పట్టింది. మీరు ఎప్పుడైనా మీరు ఇంత రిస్క్ లేకుండా ఈజీగా కనిపెట్టవచ్చు. నేను మీకు చూపిస్తాను వీడియోలో. వీడియోకి స్కిప్ చేయబాకండి ప్లస్ ముందుగా వచ్చేయండి. ఇక్కడ చూడండి బ్యాటరీ డౌన్ ఛార్జింగ్ పెట్టాను. ఇక్కడ సీడీ యూనిట్ తీసేసాను, ఇక్కడ ఆర్ఆర్ యూనిట్ తీసేసాను. ఇక్కడ చూసుకోండి వెనక డేంజర్కి సంబంధించిన ఇది కలెక్షన్ తీసేసాను. ముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న జాకులు అన్నీ తీసేసాను అనమాట. చూడండి కలెక్షన్లు అన్నీ తీసేసాను ఏమీ లేకుండా. సో ఇప్పుడు మనకి ఎక్కడ షార్ట్ అవుతుంది, ఎలా షార్ట్ అవుతుంది, ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు చూడండి తాళం అయితే ఆన్లోనే ఉంది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫీజు పెడుతున్నా చూడండి. మనకి ఇక్కడ ఫీజు పెట్టగానే ఇక్కడ చూడి కాలిపోతుంది. ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మనం ఫీజు పెట్టంగానే చాలా ఫీజులు అయితే కాలిపోయినాయి, చాలా పడేసాను కూడా. సో ఇక్కడ చూడండి ఎలా పొగలు వస్తాయో దగ్గర తీసుకోమా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫీజులు పోతున్నాయంటే మాటికి మనం 5 రూపీస్ వేయలేము కదా. సో అందుకు చిన్నగా 2 లీటర్స్ వేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టాను, తీస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మనకి పొగలు అయితే ఎలా వస్తున్నాయో. దాని తర్వాత ఇక్కడ చూడండి మొత్తం మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ పెడుతున్నా చూడండి. మనకు కాసేపు ఉంటే ఫీజు కూడా కాలిపోతుంది అనమాట. మొత్తం హీట్ అయిపోతుంది ఫీజు అనేది. చూడండి ఎలా మాడిపోయిందో. మనకు టోటల్గా అయితే కాలిపోతుంది. సో మనం షార్ట్ సర్క్యూట్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. సో ఎలా మనం బండి అంతా ఇప్పుడు మనకి ఒక్కొక్కసాట ఈజీగా అర్థమవుతుంది, ఒక్కొక్కసాట కొంచెం టైం పడుతుంది. మనం రిస్క్ తీసుకొని మనం చేసుకుంటే మనం మంచి అనుభవం వస్తుంది, వర్కర్లు అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫీజు అయితే ఎగిరిపోతుంది. ఏం చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవాల్సింది ఇప్పుడు చూడండి. నాకు ఫస్ట్ దీని మీద డౌట్ వచ్చింది. నేనేం చేశాను, ఇది తీసి ఫీజు పెట్టాను, అయినా షార్ట్ వచ్చింది, ఫీజు పోయింది. దాని తర్వాత సీడీ యూనిట్ చూసారా, సీడీ యూనిట్ ఊడదీసి ఫీజు పెట్టాను, అయినా ఫీజు పోయింది. దాని తర్వాత మళ్ళీ ఏం చేశాను, వెనకాల ఇక్కడ షార్ట్ ఉందని వెనకాల ఇక్కడ చూడండి దీని జాక్ కూడా తీసేసాను. ఈ జాక్ వచ్చేసి వెనక డేంజర్ లైట్కి వాటికి ఇండికేటర్కి వస్తాయి, అక్కడ తీసి ఫీజు పెట్టాను, అయినా ఫీజు పోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఒక పవర్ కాయిల్, ఇది మనకి సెల్ఫ్ రిలే ఉంది, ఇది కూడా తీసి డైరెక్ట్ చేసి చూశాను, అయినా ఫీజు పోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ కాయిల్స్ ఉన్నాయి, 2 పవర్ కాయిల్స్. ఒకవేళ పవర్ కాయిల్స్ ఏమైనా షార్ట్ ఉన్నాయేమో అని డౌట్ వచ్చి అది కూడా తీసి చూశాను, అయినా ఫీజు పోయింది. ఏంద్రయ్యా అని చాలాసేపు ఆలోచించి నాకైతే ఇక్కడ కంప్లైంట్ అయితే అర్థం కాలేదు. సో ముందేం చేశాను, ముందుకు పోయి ఇక్కడ వైరింగ్ అంతా చెక్ చేసుకున్నాను అనమాట. ఏడైనా కట్ అయిందంటే చూసుకోండి, వైరింగ్ అంతా చెక్ చేసుకున్నాం. వైరింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. తర్వాత ముందేం చేసుకున్నానంటే ఇక్కడ చూడండి మీటర్ ఏమైనా డ్యామేజ్ ఉందని మీటర్ వైర్లు కూడా ఊడదీసి ఫీజు పెట్టాను, అయినా ఫీజు పోయింది. ఈ మీటర్లు కూడా తీసాను. దాని తర్వాత ఇగ్నిషన్ డైరెక్ట్ చేశాను, అయినా ఫీజు పోయింది. దాని తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ రిలే ఉంది, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇదొకటి, ఇది మనకి లైటింగ్ ఆన్ ఆఫ్ ఇగ్నిషన్ ఉంది, ఇది కూడా తీసాను, అయినా ఫీజు పోయింది. ఏంద్రా అయ్యా అని అర్థం కాల. మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేశానంటే ఇండికేటర్ తీసాను, అటు ఒక్క వైరింగ్ కూడా చెక్ చేసుకున్నాను, అర్థం కాల. దాని తర్వాత ఇక్కడ ఒక జాక్ వచ్చింది. ఈ జాక్ దేందా అని నేను ఊడదీసి చూస్తే, ఈ జాక్ దేందబ్బా అని ఊడదీసి చూసి బాగా పరిశీలిస్తే మనకి ఇక్కడ వచ్చేసింది వైరు. ఈ వైర్ వచ్చేసి మనకి ముందు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇది మనకి స్పీడోమీటర్ లాంటిది అనమాట. స్పీడోమీటర్ అంటే మన వరం లాంటిది అనమాట, సెన్సార్ టైప్ ఇది. సో సెన్సార్ టైప్ కాదు, వరం లాంటిది. మనకి బండి సిగ్నల్ ఎంత స్పీడ్లో పోతుంది అనేది అనమాట. ఇది తీసినప్పుడు ఫీజు పెడితే ఫీజు పోలేదు అని నేను ఇలా చూసుకుంటే, మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి దీనిలో ప్లస్ న్యూట్రల్ 2 వస్తాయి మనకి. ఇక్కడ చూడండి మొత్తం వైర్లు ఎట్ట అయిపోయినాయో, మొత్తం కలుసుకున్నాయి, కట్ అయిపోయినాయి, కలుసుకున్నాయి, ప్లస్ మైనస్ కలుసుకున్నాయి. దానివల్ల మనకైతే ఫీజులు అయితే అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఫీజులు అవుట్ అవుతున్నాయి ఎలా కనుక్కున్నామంటే చాలా ఈజీ మెథడ్ చూశాను కదా. మీకు దేని మీద డౌట్ ఉంది, సో దాని కలెక్షన్ తీసేసి ఫీజు పెట్టండి. పోయిందా, ఓకే పోయిందా, అదే కన్ఫామ్. పోలేదా, సో వేరేది అలాగ ఒక్కొక్క జాబ్ తీసుకోండి. అంతేగాని వైరింగ్ కిట్ అయితే వైరింగ్ కిట్ బాగుంటే ఉంచండి, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను వైరింగ్ కిట్ మార్చినా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదు.
ఇప్పుడు ఇదే బండి ఇద్దరు కాడ పోయి వచ్చింది, 2 మెకానిక్స్ దగ్గర పోయి వచ్చింది, వాళ్ళు ఇద్దరు వైరింగ్ కిట్స్ మార్చుకో అన్నారు. కానీ వైరింగ్ కిట్ మార్చినా మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు. మనకు ప్రాబ్లం ఎక్కడుంది, మనకు ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇది వైరింగ్కి సంబంధం లేదు కదా, ఇది వైరింగ్ కిట్కి సంబంధం లేదు, ఇది వరం అనమాట. ఇది మనకు సంబంధం లేదు, వైరింగ్కి రాదు ఇది వైరు. సో మనం ముందు చెక్ చేసుకోవాలా. సో వైరింగ్ కిట్ అయితే మార్చుకోవాలి, బాగా డ్యామేజ్ ఉంటే మార్చుకొని కస్టమర్ చెప్తాం. కానీ కంప్లైంట్ అనేది మనం తెలుసుకుంటే చాలా కస్టమర్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో మనం కూడా వర్క్లో కొంచెం బాగా ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా అయితే మీరు లైక్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.